ఊటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఊటీ మార్కెట్ చాలా పెరుగుతూ ఉంది. ఇంకోటి హైదరాబాద్లో మనకి మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో మ్యాక్సిమం మనకి ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్మెంట్ హోమ్స్ ఇలాంటివి ఎక్కువ మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఊటీ. అందులో ఇప్పుడు సమ్మర్లో చాలా మంది విజిట్ చేయడానికి వస్తారు. సో ఈ ట్రావెలింగ్లో కొంచెం హైదరాబాద్ మీద ఫోకస్ తగ్గించామని చెప్పొచ్చు. అంటే దిస్ ఈస్ ఎ గ్లోబల్ క్రైసిస్ అండి. యాక్చువల్లీ ఎవ్రీ 40 to 50 yearsలో ఇలాంటి ఒక గ్లోబల్ క్రైసిస్ అయితే వస్తుంది. దాన్ని తట్టుకోవటమే ఈజ్ కాల్డ్ యాజ్ హ్యూమానిటేరియన్గా మనం స్ట్రాంగ్ ఎక్కడ అనేది, అలాంటి గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడాలి. బేసిక్లీ ఒక సైకిల్ చూసుకుంటే ఎవ్రీ 40 to 50 years మనకి ఇలాంటి ఒక సైకిల్ కంపల్సరీ వస్తుంది. దీని ముందు మనకి 2009లో కూడా మనకు ఒక మంచి గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు కూడా మనం తట్టుకున్నాము, నిలబడ్డాము. సో ఇది కూడా దిస్ ఈస్ ఎ ఫేజ్ దట్ హ్యాస్ టు పాస్ బై. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద ఏఐ ఎఫెక్ట్ వల్ల చాలామందికి జాబ్స్ పోతున్నాయి. ఆ జాబ్స్ పోవటం వల్ల చాలా ఇండస్ట్రీస్ మీద దెబ్బ పడింది. సో ఆ ఒక్క దెబ్బ అంటే ఆ ఒక ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి రియల్ ఎస్టేట్ మీద కూడా 100% ఉంటుంది. బేసిక్లీ ఒక ఇంట్లో చూసుకుంటే మీరు 4 పిల్లలు ఉంటే దాంట్లో 3 సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సెనారియోలో ఆ 3ది జాబ్ పోయిందంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సెనారియో నౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్ అండ్ పీపుల్ స్టార్టెడ్ ఫేసింగ్. ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉంటారు, ఇద్దరిది జాబ్ పోతే ఎలా ఉంటుంది? సో ఈ క్రైసిస్ అనేది ఇట్స్ ఎ పీరియడ్ అనమాట. ఈ పీరియడ్ కూడా మైట్ బి అనదర్ 3 to 4 years ఉండొచ్చు. ఈ పీరియడ్ని మనం తట్టుకోవాలి.